ప్రకాశం జిల్లాలోని మార్కాపురంను జిల్లాగా ప్రకటించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 700 మందికి పైగా రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, పరిశ్రమల ద్వారా ఉద్యోగాల కల్పనపై ఎమ్మెల్యే కందుల హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఎటువంటి వనరులు లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం చూసాం. కానీ మన ప్రాంతానికి వనరులు కావాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మనమందరం బాగుండాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా మనసారా కోరుకొని ఒక్కొక్కడిగా సాధించుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి మనమందరం ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కానీ ఎంత చేసినా ఈ ప్రాంతం అనేది 180 కిలోమీటర్లు వెళ్లి అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ రావట్లేదు. ఆ వచ్చేటువంటి 1-6 డెవలప్మెంట్ కూడా ఆపకకే వెళ్తా ఉన్నాయి, మనకు ఇబ్బందులు వస్తా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరి మనసులో కూడా అది పడి నాటుకుపోయింది. అటువంటి తరుణంలో ఈ మార్కాపుర్ని జిల్లా చేస్తేనే మన ప్రాంతానికి సంబంధించినటువంటి వనరులు ఉపయోగించుకొని ఈ ప్రాంతంలోనే జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటే మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో వెలిసిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా